మనం కష్టపడి మనం చేసిన ప్రాజెక్ట్ వర్క్ ఫైనల్గా అయితే ఫినిష్ చేసేసాం, అయిపోయింది. ఇంకా రేపటి కోసం రేపు ఫిక్స్ అయిపోయి మన పని అయిపోయిందంటే ఇంకా అంతే. చాలా చాలా అయితే చాలా ఫినిష్ అయితే అయిపోయింది. చాలా కష్టపడి మన జర్నీని చాలా బోర్ కొట్టించింది. మధ్యలో కాసేపు కొంచెం ఎంటర్టైన్మెంట్ మేము కాసేపు పాడాము, వాళ్ళు మనం పాడిన సాంగ్ని వాళ్ళు కాపీ చేశారా. మేము కూడా ఫుల్ కమెంటరీ ఇచ్చాం. లేదు కమెంటరీ ఇచ్చాం, వాళ్ళు దానికి కమెంటరీ ఇచ్చేటట్టు ఇంకో సాంగ్ పాడారు. మేము దానికి చప్పట్లు కొట్టాం, వాళ్ళు మళ్ళీ రిటర్న్ వాళ్ళకి చప్పట్లు కొట్టారు. దీన్ని కాపీ చేశారా అని చెప్పి కాసేపు కమెంటరీ పోయింది. అందులో సార్ టెన్షన్ అయిపోయి సార్ వచ్చేసినాడు. ఇంకేం మాట్లాడేది లేదు, గమ్మని కూర్చున్నాం. మేమైతే ఎంజాయ్ చేస్తూ వచ్చాం. మేము సాంగ్స్ పెట్టుకొని మేము ఫీల్ అయితే వచ్చాం అంతే. మళ్ళీ ఇక్కడికి వచ్చి దిగి అదే అన్నీ డిస్మాండేజ్ చేసేయడం కదా, కొంచెం అసెంబ్లీ చేసి రెడీ చేసి అంతా ఫిక్స్ అయింది. ఇప్పుడుదా అందరిది ఆల్మోస్ట్ అందరిది ఫిక్స్ అయిపోయింది. ఇప్పటికైతే ఓకే మన అక్కడ లుక్కే వేరు. ఇప్పటికైతే చాలా అంటే చాలా బాగుంది. బాగా డెకరేట్ చేశారు, మన రూమ్స్ అని కూడా బాగానే అలాట్ చేశారు. ఓకే, రేపు మన చాలా బ్రైట్గా బాగా కనపడుతున్నాం. ఓకే సరే గైస్, పుష్ప సినిమాకి 11 టికెట్ డబ్బులు కూడా పెట్టుకున్నా. ఇది చాలా డిసడ్వాంటేజ్. మన నిఖిల్కి చాలా బాధపడుతున్నాడు. మన అల్లు అర్జున్ ఫ్యాన్గా వండుకొని ఆ సినిమాకి వెళ్ళలేని ఆ బాధని తట్టుకోలేకున్నాడు. అదే బ్రో, ఎంతమంది కష్టాలు ఉన్నాయి చూడండి. ఈ ప్రాజెక్ట్ వర్క్ వెనకాల ఎంత పెద్ద కష్టాలు, ఎంత పెద్ద ఇది ఉన్నాయి చూడండి. మా వాడు సినిమాకి పోలేనంత బాధపడుతున్నాడు బ్రో మనోడు. ఇక్కడ చూపి ఓకే బ్రో, మనవాడికి అప్గ్రేడ్ చేస్తాను. సరే ఓకే బ్రో, సరే మన ఫ్రెండ్స్ అంతా బాగా రెస్ట్ తీసుకొని రెడీ అయిపోయి మనం ఇంకా పనుకుందాం. ఇంకా లేట్ అయిపోయిందిగా మనకు. ఇంకా రేపు ఈ ఎనర్జెటిక్ ఈ ఫేస్లో ఆ గ్లోయింగ్ అవన్నీ ఉండాలంటే ఇప్పుడు మనం టేక్ రెస్ట్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్, సబ్స్క్రైబ్ చేసుకోండి.